దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతోటి వాహనదారులపైన భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతోటి వాహనదారులపైన భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతోటి వాహనదారులపైన భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెరిగాయి. పెంచిన ఈ ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ప్రతిరోజు ఉదయం ధరల పెంపుతోటి సామాన్యుడి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ ధరల పెరుగుదలకు ఇక ఇప్పుడైనా బ్రేక్ పడుతుందా, లేక ఇలాగే ధరలు పెరిగే అవకాశం ఉందా? సైదులు, ఏంటి పరిస్థితి? చక్రి, పెట్రోల్ ధరలు అయితే పెరిగే అవకాశమే కనిపిస్తుంది. రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం అదే తీరు కనిపెడుతూ ఉంది. ఇప్పటికీ పెట్రోల్ ధరలు ఈ నెలలోనే నాలుగోసారి పెట్రోల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయని కూడా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సో ఇక లీటర్ పెట్రోల్ పైన ₹2.84 పెరిగింది. ఇక డీజిల్ పైన ₹2.86 పెరిగింది. సో ఇక పెంచిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని కూడా అంటున్నారు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి ₹115.73 చేరుకుంది. డీజిల్ ధర వచ్చేసి ₹133.82 చేరుకుంది. సో ఇక మరోవైపు విజయవాడలో చూస్తే లీటర్ పెట్రోల్ ధర ₹117.75 చేరింది. డీజిల్ ధర వచ్చేసి ₹105.43 చేరుకుంది. కాబట్టి సో ఇక రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ నాలుగోసారి చక్రి దాదాపుగా పెట్రోల్ ధరలు ఈ నెలలోనే 4 సార్లు పెంచుతూ సంచలనమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే మొదటిసారిగా మే 15వ తారీఖు రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ₹3 పెట్రోల్ పైన, డీజిల్ పైన ₹3, ఒక్కసారిగా ₹3 పెరగడంతో కొంత వాహనదారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా కొన్ని పార్టీలు ముఖ్యంగా రోడ్లపైకి కూడా వచ్చి నిరసన తెలియజేశాయి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని. సో మే 15వ తారీఖు మొదటిసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వెంటనే మే 19వ తారీఖు మరోసారి అంటే లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. సో 19వ తారీఖు పెంచింది. వెంటనే మళ్ళీ 23వ తారీఖు వచ్చేసి ₹87 లీటర్ పైన, అదేవిధంగా 91 పైసలు డీజిల్ పైన పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఈరోజు పెరిగిన ధరలు ఒక్కసారిగా అంటే మొన్నటి వరకు అందరూ భావించారు
సో పెంచిన ప్రతిసారి కూడా పైసల్లోనే పెంచుతారు, 80 పైసలు లేదంటే 90 పైసలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ₹2.84 పెట్రోల్ పైన, డీజిల్ పైన ₹2.86 పెరిగింది. కాబట్టి రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మనకైతే వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని దేశాలు ముఖ్యంగా ఈ యొక్క క్రూడాయిల్ ధరల క్రూడాయిల్కు విషయానికి వస్తే కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హార్మూజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకోలేకపోతున్నాము. హార్మూజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ మూసివేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 60% పైగా దేశాలు హార్మూజ్ జలసంధి నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇవాళ హార్మూజ్ జలసంధి నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా టెన్షన్ వాతావరణం, అంటే టెన్షన్ వాతావరణం, యుద్ధం జరిగినప్పటికీ కూడా సో అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సంక్షోభం ఎదురైందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అమెరికా ఇరాన్ పైన ఇంకా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది. ఇంకా ఎందుకంటే ఇజ్రాయెల్ కొంత ఎన్నిక తగ్గినప్పటికీ కూడా అమెరికా ఇరాన్ పైన కొంత ఆంక్షలు పెడుతూ వస్తుంది, ఒత్తిడి తీసుకొస్తూ వస్తుంది. కాబట్టి రానున్న రోజులలో చర్చలు కాక, అంటే ముఖ్యంగా ఇటు అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని చర్చలు సంబంధించి ఉన్నాయి. అమెరికా కొన్ని డిమాండ్స్ ఇరాన్ ముందు పెడుతుంది, ఇరాన్ అమెరికా ముందు కొన్ని డిమాండ్స్ పెడుతుంది. సో అవి సమస్యలు పరిష్కరించే దిశగా 2-3 సార్లు శాంతి చర్చల్లో భాగంగా పాకిస్తాన్ వేదికగా జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ఆ తర్వాత చర్చల విషయానికి వస్తే మొత్తం విఫలమయ్యాయి. సో ఇప్పుడు మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. సో మరి కొన్ని రోజుల్లోనే ఈ యొక్క సంక్షోభం, ముఖ్యంగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వస్తూ ఉంది. కాబట్టి సో కొన్ని రోజుల్లోనే ఈ యొక్క చర్చలు సఫలమవుతాయి. సో వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన అధికారిక ప్రకటన అమెరికా చేస్తూ వస్తుంది. అంటే రేపు ఎల్లుండి, అంటే మరికొన్ని రోజుల్లో, వారం రోజుల్లో ఇరాన్తో శాంతి చర్చలు జరుపుతున్నాము, చర్చలకు అనుకూలంగా ఉన్నారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఎప్పుడు కూడా దీనిపైన స్పందించలేదు. కాబట్టి చూస్తే మాత్రం ఈ మధ్యకాలంలో మనకి వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, అమెరికా వైట్ హౌస్ నుంచి వెలువడుతున్న వార్తలు ఏంటంటే, ఒక నెల రోజుల్లోనే ఇరాన్, అమెరికా మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చలు ఏవైతున్నాయి అవి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి చూడాలి మరి. ఇక అదే జరిగితే మాత్రం హార్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. హార్మూజ్ జలసంధి తెరిస్తే మాత్రం అక్కడ నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి అన్నీ కూడా ఆయా దేశాలన్నీ కూడా దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. లేని ఏడాల మాత్రం పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆగస్టు వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే చాలా దారుణమైన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే మే చివరి వారం, అంటే జూన్, జూలై, ఆగస్టు మరో 3 నెలల పాటు ఇలానే కంటిన్యూ అవుతే మాత్రం పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే పెట్రోల్ వచ్చేసి ఇప్పుడు మనకి ₹15 వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే ఒకసారి ₹3 మొదటిసారిగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా సో మరోసారి 80 పైసలు, తర్వాత 90 పైసలు, ఇప్పుడు ₹2.40, ₹2.80 అట్లా పెంచుతూ వస్తున్నారు. కాకపోతే ఇట్లా చూసుకుంటూ పోతే మనకి దాదాపుగా ₹15 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి చూడాలి మరి. ఇక ₹15 వరకు పెరిగినప్పటికీ కూడా అంతటితో ఆగిపోతుందా, లేకపోతే ఒక్కసారిగా ₹30, ₹40, ₹50 వరకు కూడా పెరుగుతుందా? అప్పుడు అలా ఎటువంటి పరిస్థితి వస్తుంది? అంటే ఆగస్టు వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం. కాబట్టి చూడాలి. ఇప్పటికే అలాంటి సంక్షోభం రాకుండా ఎప్పటికప్పుడు ఇతర దేశాలతోటి భారత ప్రధానమంత్రి మోడీ ఇతర దేశాలతో మాట్లాడుతూ, ఇతర దేశాల నుంచి కూడా మనం పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకునేందుకు ఆయా దేశాలతో మాట్లాడుతున్న కనిపిస్తుంది. కాబట్టి అదే జరిగితే మాత్రం కొంత మనకి రిలీఫ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా కొంత సంక్షోభం ఉంది. కాబట్టి సో అక్కడి నుంచి ఏమన్నా మనం పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేందుకు అంగీకారం, ఆ దేశాలు మన దేశం కలిపి అంగీకారం MOUలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకునే ఉంటుంది. సో అప్పుడు కొంత మనకి పెట్రోల్, డీజిల్ రేట్లు అప్పుడు తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ కూడా కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది నేపథ్యంలో అందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. కాబట్టి రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం అయితే ఉంది పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు. రైట్, థ్యాంక్ యూ సార్.